తెల్లవారింది. వాన తగ్గిపోయింది. చెట్లు, తీగలు, భూమి అంతా నీళ్లు ఓడుతున్నట్లుగా తడిగా ఉంది. ఆకాశం మాత్రం ఇంకా మబ్బు పట్టినట్టే ఉంది. ఇక్కడికి వచ్చి అప్పుడే 24 గంటలయింది. ఎవరూ పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. యశస్వికి కూర్చుని విసుగు పుడుతుంది. అతను లేచి కొండకి దిగువగా నీళ్ల ఒడ్డున నడవసాగాడు. అతని దృష్టి నీటిలో తేలుతున్న వస్తువు మీద యథాలాపంగా పడింది. వెంటనే అతని కళ్ళు పెద్దవయ్యాయి. అది పెద్ద జామకాయ. ఒకటి కాదు, 2-3 నీటి మీద తేలి కనిపిస్తున్నాయి. అతను నీళ్లలోకి దిగాడు. 1-2 చేతికి అందాయి. మరో 2-3 అందినట్లే ఆశపెట్టి కాస్తలో తప్పిపోయి నీళ్ల జాలు వెంట వెళ్ళిపోయాయి. అతని ప్రాణం ఉసూరుమంది. పైవాలు నుంచి నీళ్లలో కలిసి ఇంకా చాలా వస్తున్నాయి జాంపళ్ళు. అతను షర్టు ఒడిగా చేసుకుని అందినవన్నీ పట్టుకుని ఒడి నింపుకున్నాడు. 1 వంతు మాత్రం అందాయి. మిగతవి 3 వంతులకు పైగా అతనికి అందకుండా ఏడిపిస్తూ దూరంగా వెళ్ళిపోయాయి. అతను వాటిని తీసుకుని గెస్ట్ హౌస్కి తిరిగొచ్చాడు. పిల్లలందరూ నీరసంగా భూమిని కరుచుకున్నట్లు పడుకుని ఉన్నారు. ఆడవాళ్లు ఇల్లు శుభ్రం చేస్తున్నారు. పిల్లలు రండి, జామకాయలు తెచ్చాను. అందరూ దిగ్గున లేచి కూర్చున్నారు. తినడానికి అనేసరికి ప్రాణం లేచి వచ్చింది. యశస్వి ఒడిలో జామకాయలు చూడగానే దిగ్గున లేచి నాకు నాకు అంటూ పరిగెడుతూ వచ్చారు పిల్లలు. అతను మీద పడి లాక్కోబోయారు. ఆగండి ఆగండి అంటూ యశస్వి ఆపు చేశాడు. అంకుల్, నాకు ఇవ్వవా? అంకుల్ ఆకలి, అంకుల్ ప్లీజ్ అంటూ అందరూ అతని మెడ మీద, భుజాల మీద, ఒళ్ళోనూ పడిపోయారు. అందరికీ ఇస్తాను. అందరూ ఆగాలి. నేను చెప్పినట్లు వింటేనే ఇస్తాను. ముందు అందరూ నా మీద నుండి లేచి అలా నిలబడండి. అతని నోటిలో నుండి మాట శాంతం కాకుండానే అందరూ బుద్ధిమంతుల్లా అతనికి దూరంగా నిలబడ్డారు. 2 వెళ్ళి అదిగో అక్కడ ఆ పెద్ద చెట్టుకున్న ఆకులు కోసుకురండి పురమాయించాడు. అందరూ పరిగెత్తుకు వెళ్ళి ఆకులు తెంపుతుంటే కాపమ్మ గారు దగ్గరికి వచ్చి, నాయనా, అడగకూడదు కానీ పెద్దదాన్ని, ఆకలికి తట్టుకోలేక కళ్ళు తిరుగుతున్నాయి. ఆ పెద్ద జామకాయ నాకిద్దువు, నీకు పుణ్యం ఉంటుంది, నా కన్న కొడుకులాంటి వాడివి అంది. మా అమ్మగారు, మీరే కాదు, ఇక్కడ అందరికీ ఆకలితో ప్రాణాలు పోతున్నాయి. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ కాదు, ఉన్నవేదో అందరికీ సమభాగం అన్నాడు. అతను జేబులో నుండి తాళం చెవుల గుత్తిలో ఉన్న చిన్న చాకు తీశాడు. పిల్లలు పెద్ద ఆకులు కోసి తెచ్చి అతని ముందు పెట్టి వినయ విధేయతలతో అతని వైపు చూస్తూ నిలబడ్డారు. వాళ్ల నోళ్లలో నీళ్లూరుతున్నాయి. అతను ఒక్కొక్క జామపండే సమానమైన భాగాలుగా కోసి ఆకుల్లో పెడుతూ, పిల్లలు అందరం కలిసి ఎంతమంది ఉన్నామో లెక్క పెట్టండి అని పురమాయించాడు. వాళ్ళు వరుసగా ఒక్కొక్కరిని లెక్క పెట్టుకుని వచ్చి చెప్పారు. యశస్వి ముక్కలు అన్నీ కోసిన తర్వాత ఒక్కొక్కరికి ఆకుల్లో పెట్టి ఇచ్చాడు. అందరూ ఆత్రంగా తిన్నారు. సౌరి తినలేదు. యశస్వి పంపాడని కోపం. నాకేం అవసరం లేదు అంది తోసేస్తూ. అంకుల్, ఆ ఆంటీకి వద్దంట, మనం ఇవి పంచేసుకుందామా? ఒక అబ్బాయి వెంటనే అడిగాడు. ఇక్కడ పట్రా అన్నాడు యశస్వి. అందరూ తిన్నారు. ఆకలి తీరలేదు కానీ కాస్త నయం. కడుపులో తిప్పే వికారం తగ్గింది. కొద్దిసేపయింది. అందరూ జామకాయలు తినడానికి దొరుకుతాయేమోనని ఆశతో వెతకడానికి వెళ్ళారు. సౌరి మెట్ల మీద కూర్చుంది. యశస్వి ఆకుపొట్లం తెచ్చి సౌరి పక్కన పెట్టాడు. అనవసరమైన కోపంతో తినడానికి ఉన్నది వదులుకోకండి. మళ్ళీ ఎప్పుడు తినడానికి దొరుకుతుందో తెలీదు అనేసి వెళ్ళిపోయాడు. సౌరి కోపంగా అతని వైపు చూసింది. అతను ఆమె మొహం చూడనే లేదు. వరండా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. సౌరి చాలాసేపు ఆ బాదమాకు పొట్లం వైపే చూసింది. తర్వాత దాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక్క ముక్కే తీసుకుని తినసాగింది. చాలా రుచిగా ఉంది. అడవిలో జామపండ్ల వల్ల రుచి అది. ఆకలితో పేగులు సుడి తిరగడం వల్ల ఏర్పడిన రుచో మరి. యశస్వి అన్నమాట నిజమే. మళ్ళీ తినడానికి ఎప్పుడు దొరుకుతుందో తెలీదు. పిల్లలు, పెద్దలు అందరూ అడవి వైపు వెళ్ళారు. కావమ్మగారు ముసలాయన మాత్రం గెస్ట్ హౌస్లో ఉన్నారు. ఆయనకి ఇంకా నీరసంగా ఉంది. సౌరికి ఒక్కర్తి కూర్చుని విసుగు పుట్టింది.
కొద్దిసేపైన తర్వాత లేచి తను వెళ్ళింది. అడవిలోకి వెళ్తుంటే ఎదురుగా యశస్వి కనిపించాడు. తను అతన్ని తప్పించుకుని వెళ్తుంటే అతను తల తిప్పి, సౌరీ, మీరటు వెళ్ళొద్దు అన్నాడు. ఆ కంఠంలో వారింపుకి సౌరికి ఒళ్ళు మండింది. అతన్ని ఒక్క క్షణం ఎగాదిగా చూసి తర్వాత తన మార్గాంతను వెళ్ళబోయింది. అతను హఠాత్తుగా సౌరి చెయ్యి పట్టుకుని ఆపాడు. సౌరీ, ప్లీజ్ అటువైపు. అతని మాట శాంతం పూర్తి అవనేలేదు. అతని చెంప చెల్లుమంది. సౌరి కళ్ళలో నిప్పులు రాలుతున్నాయి. అతను అప్రయత్నంగా చేతిని వదిలేశాడు. సౌరి తన మార్గాన తను వెళ్ళదలుచుకుంటే ఆపేవాళ్లు ఎవ్వరూ లేనట్లు ముందుకు వెళ్ళిపోయింది. 10 అడుగులు వేసిందో లేదో సౌరి తటాల్న ఆగిపోయింది. వెంటనే అక్కడ కనిపించిన దృశ్యం చూడలేనట్లు చెయ్యి మొహానికి అడ్డు పెట్టుకుంది. అక్కడ రాజేంద్ర, సుమతి జంట సర్పాల్లా మైథున క్రీడలో ఒకరిని ఒకరు పెనవేసుకొని దొర్లుతున్నారు. వాళ్ళిద్దరూ ఈ లోకంలోనే లేరు. అతను ఆ అమ్మాయి పైటని లాగేస్తున్నాడు. అది తనకి చాలా ఇష్టమైన పనిలా సుమతి కిలకిలా నవ్వుతుంది. సౌరి గిరిక్కున వెనక్కి తిరిగి ఇవతలికి వచ్చేసింది. సౌరి గెస్ట్ హౌస్కి వచ్చేసరికి అక్కడ యశస్వి, సుందరం గారు కూర్చొని మాట్లాడుతున్నారు. సౌరి రావడం చూసి యశస్వి తలెత్తాడు. ఇద్దరి కళ్ళు క్షణంలో సగం సేపు కలుసుకున్నాయి. సౌరి కళ్ళలో నేను తొందరపడి నిన్ను కొట్టాను అనే భావం మెరుపులా మెరిసి మాయమైంది. యశస్వికి అది అర్థమైంది. తెల్లవారింది. అడవిలో అదృష్టమో దురదృష్టమో ప్రకృతి వారి పాలిట విధించిన ఈ జైలులో మరో రోజు మొదలైంది. వాన పూర్తిగా తగ్గిపోయింది. మబ్బులు తొలగి ఆకాశం నిర్మలంగా ఉంది. సూర్యరశ్మి బాగా వచ్చింది. 10 గంటలయ్యేసరికి ఆ అడవిలో ఏమీ జరగనట్టే మామూలుగా పిట్టల కలకలారావం, గాలికి చెట్ల కొమ్మలు రాసుకున్న సవ్వడి వినిపించసాగింది. ఎదురుగా మేనుపర్వతం లాంటి మట్టి, పెద్ద పెద్ద రాళ్లు కలిసిన గుట్ట, కుడిపక్కకి వెళ్ళినా ఎడమ పక్కకి వెళ్ళినా అడవి నడిబొట్టుకి చేరుకోవడం తప్ప మెయిన్ రోడ్డు వచ్చే ప్రసక్తే లేదు. తెల్లవారగానే యశస్వి లేచి అడవిలోకి వచ్చాడు. అడవిలోకి వెళ్ళిన కొద్దీ కాలు ముందుకు సాగనివ్వని చిక్కటి అడవి. పట్టపగలే చీకట్లు చిమ్ముకున్నట్లుగా సూర్యకాంతిని సోకనివ్వని ఎత్తైన వృక్షాలు, వాటిని పెనవేసుకున్న అడవి తీగలు. నువ్వు ఈ ప్రపంచంలో అడుగుపెట్టావా, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నట్లుగా ఉన్నాయి. యశస్వి దారి తెన్ను తోచనివాడిలా ఉసూరుమంటూ తిరిగొచ్చాడు. పిల్లలు ఆ మూలకి ఈ మూలకి పోయి ఏడుస్తూ కూర్చున్నారు. పెద్దవాళ్ల ముఖాల కూడా నిస్త్రాణ కనిపిస్తుంది. యశస్వికి చిన్నపిల్లల్ని చూస్తే జాలేస్తుంది. వారిని అలా కూర్చొనివ్వకుండా ఏదైనా వ్యాపకం కల్పించాలి. అందుకే అందర్నీ పిలిచాడు. అందరూ పరుగున వచ్చారు. వాళ్ళకి నిన్నటి నుండి యశస్వి అంటే చాలా ఇష్టం ఏర్పడిపోయింది. ఇంతమందిలో అతను ఒక్కడే ఈ ప్రమాదం నుండి బయటపడ్డం ఎలాగా అని తాపత్రయపడుతున్నాడు. సిల్క్ బట్టలు వేసుకున్న ఆ ఎర్రటి శరత్ ఎవరితోనూ మాట్లాడకుండా గోడకి ఆనుకొని కూర్చున్నాడు. ఆ జీన్స్ వేసుకున్న సుమతి, రాజేంద్ర ఎంతసేపు ఎక్కడికో పోయి అందరికీ దూరంగా కూర్చుంటారు. ఆమె చెయ్యి అతని భుజం చుట్టూ, అతని చెయ్యి ఆమె ఒడిలో సుందరం గారు కబుర్లు చెప్పడం తప్ప ఇంకేమీ చెయ్యరు. యశస్వి పిలవగానే అందుకే అందరూ ఆత్రంగా పరుగున వచ్చి అతని చుట్టూ మూగారు. వాళ్ళందరి కళ్ళలో ఆకలి, ఆశ. యశస్వి వాళ్ళని చూస్తూ, పిల్లలు, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో తెలుసా? ఏం చేయబోతున్నాం? అడవిలో ఆహారం కోసం వేటాడడానికి వెళ్ళబోతున్నాం. అడవిలో పులులుంటాయని కాపమ్మగారు చెప్పిందిగా. ఏముండవు. అడవిలో అన్నం దొరుకుతుందా? మన అదృష్టం బాగుంటే తినడానికి ఏదైనా దొరుకుతుందేమో. పదండి పదండి. అతని వెనక చిన్నారి సేనంతా వానరంలా బయలుదేరారు. కాపమ్మగారు అతనికి ఎదురొచ్చింది. ఆవిడ అతని 2 చేతులు పట్టుకొని కళ్ళనీళ్లతో, నాయనా యశస్వి, ఈ అడవిలో నుండి మనం బయటికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ కడుపులు కాస్త నిండే మార్గం చూడు బాబు. అసలే ఆయనకి లో బ్లడ్ ప్రెషర్, కళ్ళు తిరిగిపోతున్నాయి అంటున్నారు. లేచి నడవలేకపోతున్నారు. ముందుగా నీ చేతికి దొరికింది ఆయనకిచ్చి, నా పసుపు కుంకాలు నిలుపు నాయనా, చచ్చి నీ కడుపున పుడతాను అంది. యశస్వి, పిల్లలు అందరూ కలిసి వెళ్ళారు. ఇది వినగానే సుందరం గారికి ఒళ్ళు మండింది. కాపమ్మగారు, అందరి పని అలాగే ఉందండి. మీ ఆయన మీ దగ్గరే ఉన్నారు కాబట్టి మీరు ఈ అడవిలో నుండి బయటపడకపోయినా పర్లేదు అంటున్నారు. మాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు. యశస్వి పిల్లలు వెళ్ళిపోగానే కాసేపు అటూ ఇటూ తిరిగి వరండాలో కూర్చున్న శరత్ దగ్గరికి వచ్చారు. నాయనా, మన దేవురు అంటూ మాట కలపబోయారు. చూడండి,
నేను మీ ఊరు గురించి అడగలేదు, మీరు నా ఊరు గురించి అడక్కండి అన్నాడతను. ఆ సమాధానం వినగానే సుందరంగారు బిక్కచచ్చిపోయారు. తర్వాత ఏదో పెద్దవాడిని, ఈ అడవిలో తోచక చస్తున్నాను కాబట్టి అడిగానులేవయ్యా, ఇది నా తప్పే, ఒప్పుకుంటున్నాను అని టపటపా చెంపలేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. సౌరి కూర్చుంది. మార్గరెట్ టీచర్, బాలామణి టీచర్ ఇద్దరూ వచ్చి సౌరి దగ్గర కూర్చున్నారు. ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఆ ముగ్గురు కలిసే ఉంటున్నారు. ఇల్లంతా శుభ్రం చేశారు. వాళ్ళకేం చేయాలో తోచలేదు. నేను ఇన్నేళ్ళు ఒంటరితనం అంటే పడి చచ్చేదాన్ని. మా ఇంటి నిండా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఒకటే గొడవ. ఎప్పుడూ ఒంటరిగా ఉంటే ఎంత బాగుంటుందో అని కలలుగనేదాన్ని. ఈ ఒంటరితనం చూస్తుంటే భయమేస్తుంది. నా జన్మలో ఎప్పుడూ ఇక అలా అనుకోను అంది మార్గరెట్. కొన్ని అనుభవాలు అయితే తప్ప మనకి ఏర్పడ్డ అభిప్రాయాలు మారవు. నాకు కూడా ఎప్పుడూ నా పనులు నేనే చూసుకోగలను, ఒకరి సాయం నాకు అవసరం లేదు అనే దురభిప్రాయం ఉండేది. అది కాస్త ఇప్పుడు పోయింది అంది సౌరి. నేను ఎప్పటికీ ఇక్కడి నుండి బయటపడతానో. 20వ తేదీ నా మ్యారేజ్ అంది బాలామణి దిగులుగా. అందరూ ఎందుకు వచ్చామా అని దిగులు పడుతున్నారు. సౌరి ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. ఈ పాటికి డాడీకి తను ఎక్కిన బస్సు శ్రీశైలం చేరుకోలేదని తెలిసే ఉంటుంది. ఆయన ఎంత గొడవ చేస్తున్నారో. అసలే హై బీపీ గల మనిషి. ఆయన మిగతా లౌకిక వ్యవహారాల్లో ఎంత గుండెనిబ్బరంగా ఉంటారో, తన విషయం వచ్చేసరికి అంత పిరికివారు అయిపోతారు. కనీసం నేను బతికే ఉన్నాను, క్షేమంగానే ఉన్నాను అని డాడీకి తెలిస్తే బాగుండు. సౌరికి తండ్రి విషయమే చాలా ఆందోళనగా ఉంది. ఈసరికి ఇంట్లో ఆయన ఎంత గలాభా చేస్తున్నారో. ఇంటి నిండా పోలీసులు, డాక్టర్లు, తెలిసిన వాళ్ళు గుమిగూడి ఉంటారు. సౌరికి ఏడుపొచ్చేస్తుంది. తనని మళ్ళీ కళ్ళారా చూడడం తప్ప ఆయనకి ఇక ఓదార్పు ఉండదు. ఇదేంటి ఇలా అయింది? జీవితం హఠాత్తుగా సమస్యల సాలెగూడులో చిక్కుకుపోయిందేంటి? సౌరి ఇక కూర్చోలేకపోయింది. ఇలా కూర్చుంటే ఆలోచనలు తినేస్తున్నాయి. కణతలు పగిలిపోయేలా ఉన్నాయి. సౌరి మనసులో ఉప్పొంగుతున్న అలజడిని అదిమిపెట్టింది. గాంభీర్యం తెచ్చుకుంది. లేచి బయట చెండు భుజాల మీదుగా లాక్కుంటూ, టీచర్, మనం ఇలా కూర్చునే కంటే వెళ్ళి మనం కూడా ఏదైనా దోవగాని తినడానికి కానీ దొరుకుతుందేమో వెతికితే నయం కదా అంది. ముగ్గురు అడవిలోకి యశస్వి వాళ్ళు వెళ్ళిన వైపు కాకుండా మరోవైపు నడిచారు. ఎంత దూరం నడిచినా కీచురాల రొద తప్ప ఇంకే దారి కనిపించలేదు. తినడానికి ఏమీ దొరకలేదు. నడిచి నడిచి కాళ్ళు పీకసాగాయి. లాభం లేదు. అడవి మరీ చిక్కగా అవుతుంది. మనం వెళ్ళిపోవడమే నయం అంది సౌరి. పక్క వాళ్ళు మాట్లాడలేదు. సౌరి వెనక్కి తిరిగింది. అక్కడెవ్వరూ లేరు. వాళ్ళు ఎటో వెళ్ళిపోయారు. తను చూసుకోకుండా ఇటొచ్చేసింది. సౌరి గబగబా వెనక్కి తిరిగి వచ్చేసింది. అక్కడ దారి అంటూ లేదు. చెట్లన్నీ ఒకేలాగా ఉన్నాయి. సౌరి ఎంత దూరం నడిచినా గెస్ట్ హౌస్ కనిపించలేదు. ఎదురుగా 2 కొండరాళ్ల మధ్య నీటిధార పడుతుంది. ఇది అసలు తను ఇంతవరకు చూడనే లేదు. తనొచ్చిన దారి ఇది కానే కాదు. ఒక్క నిమిషం సౌరికి కంగారుగా అనిపించింది. బాలమణి టీచర్, మార్గరెట్ టీచర్ గొంతెత్తి అరిచింది. ఆమె కంఠమే ఆమెకి ప్రతిధ్వనిగా మారుమోగింది తప్ప వేరే సమాధానం రాలేదు. సౌరి ధైర్యంగా నిబ్బరం కోల్పోకుండా నడవసాగింది. తిరిగి తిరిగి కాలు నొప్పులు పుడుతున్నా తూలిపడటంతో కాలు చెప్పు తెగిపోయింది. ఎత్తుమడమ కావడం వల్ల 2వ పాదంది కూడా తీసేసి వాటిని చేత్తో పట్టుకుని నడవసాగింది. టైం చూసుకుంది. గడియారం ఆగిపోయింది. టైం ఎంతైందో కూడా తెలియట్లేదు. నడక, ఒకటే నడక. ఆశతో ఎదురుగా కనిపించే చెట్ల వరుస దగ్గరికి పరుగు తీస్తే వాటి వెనుక ఇంకేదో చెట్ల వరుస. కాళ్ళ నొప్పులు పుట్టసాగాయి. సౌరి మనసులో మెల్లగా భయం చోటు చేసుకోసాగింది. ఇదేంటి, తను ఈ అడవిలో దారి తప్పిపోలేదు కదా? ఎంతసేపైనా తన కోసం ఎవరూ రాలేదేం? తను లేనట్లు అసలు వాళ్ళు గుర్తించారా? సౌరికి ధైర్యం సన్నగిల్లిపోయింది. అంతలోనే రోషం తెచ్చుకుంది. చిచి, ఇదేంటి, నేనేమైనా చిన్నపిల్లనా భయపడ్డానికి? ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి అని తనలో తానే సముదాయించుకుంది. ఆకలేస్తుంది. అబ్బా, ఆకలి బాధ ఇంత భయంకరంగా ఉంటుందా? కాళ్ళ నొప్పులు పీకేస్తున్నాయి. నడవడం చేతకాక ఒక రాయి మీద కూర్చుండిపోయింది. తన పిచ్చిగాని తన కోసం ఎవరొస్తారు? ఇక్కడ తన తండ్రి ఉన్నాడా? నౌకర్లున్నారా? యశస్వి వచ్చాడేమో. కానీ ఎలా వస్తాడు? తను ఎప్పుడూ అతన్ని కించపరుస్తూనే ఉంది. నిన్న మరీను చెంపదెబ్బ కూడా కొట్టింది. ఆ అవమానం అతను మర్చిపోతాడా?
క్షణంలో సగం సేపు అతని కళ్ళలో కస్సుమని లేచిన ఆగ్రహం తను చూడలేదా? అతను మెల్లగా దాన్ని నిభాలించుకున్నాడు. సౌరికి పశ్చాత్తాపం కలగసాగింది. తను మరీ అంత తొందరపడకుండా ఉండాల్సింది. తండ్రి ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు, ఎవరితో ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో చెప్పలేం, అందరితో మంచిగా ఉండాలని. ఇది ఎలాంటి ఆపద సమయం? బద్ధశత్రువైన మిత్రుడిగా చేసుకుని కాలక్షేపం చేయాల్సిన వేళ ఇది. తనిలా అడవిలో చిక్కుబడిపోయినట్లు తండ్రికి తెలిస్తే? సౌరికి తండ్రి గుర్తురాగానే ఏడుపొచ్చినంత పనైంది. ఒక్కసారి ఆయన మెడ చుట్టూ చేతులేసి గుండెల్లో తలదాల్చుకుంటే కళ్ళ నుండి నీళ్లు వచ్చేశాయి. చిచి, ఇదేంటి ఏడవడమా? నేనెవరి కూతుర్ని? యజ్ఞనారాయణ గారి కూతుర్ని అనుకుంటూ తనకి తనే పౌరుషం తెప్పించుకొని లేచి నడవసాగింది. 4-5 అడుగులు వేసిందో లేదో ఒళ్ళు తూలింది. చూసుకోకుండా కాలు రాయి మీద పడ్డంతో పట్టు తప్పి కింద పడింది. రాయి బెసికి పాదం మీదకి పడింది. సౌరి కెవ్వుమని అరిచింది. ఆ కేక అడవంతా ప్రతిధ్వనించింది. సౌరి భయంతో బిత్తరపోయినట్లు చూసింది. కొద్దిసేపటికి గాని ఆ కేక తన కంఠస్వరమే అలా ప్రతిధ్వనిగా పలికిందని అర్థం కాలేదు. మెల్లగా లేచి కూర్చుంది. రాయిని 2 చేతులతో బలంగా తీసి పాదం లాక్కుని చూసింది. బొటనవేలు పక్కవేలు పచ్చడైనట్లుగా ఉన్నాయి. రక్తం నీళ్ళలా వచ్చి చీర అంచు తడిపేస్తుంది. సౌరికి ఏం చేయడానికి పాలుపోలేదు. లేచి నడవబోయింది. కాలు స్వధీనం అవ్వలేదు. మెలికపడ్డంతో నొప్పి పుట్టింది. పాదం భూమి మీద ఆనడం లేదు. కూర్చుండిపోయింది. ఏడుపొస్తుంటే పెదవి నొక్కిపట్టి బలవంతంగా ఆపుకుంది. ఇలాంటి సమయంలోనైనా ధైర్యంగా ఉండాలి అనుకుంది. కానీ ధైర్యం చుట్టుపక్కల లేకుండా సౌరిని వదిలి పారిపోయినట్లే ఉంది. పెద్ద పెద్ద కప్పలు 2 ఎగురుతూ దగ్గరికి రాసాగాయి. సౌరికి భయం మొదలైంది. అసలు చిన్నప్పటి నుండి కప్పలంటే చచ్చేంత భయం. అందులో మరీ పెద్దగా రాక్షస కప్పల్లా ఉన్నాయి. సౌరి జరిగి కూర్చుంది. పైట కొంగు కింద ఏదో కదిలినట్లయింది. కెవ్వుమని పైట కొంగుని విదిల్చింది. ఉడత ఒకటి పరుగు తీసి దూరంగా వెళ్ళి కొమ్మ ఎక్కి కూర్చుని సౌరి వైపు చూడసాగింది. టైం ఎంతైందో తెలియట్లేదు. కనీసం పక్కన టీచర్లు ఉన్నా తనకింత భయంగా అనిపించేది కాదు. ఏంటిది ఇలా అయింది? ఊహించలేని ఆపదలో చిక్కుకుంది తను. అహంతో ధైర్యం పోతుంది. కానీ తను ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలాంటిది? ఈ ఆపద ఏమిటో తనకి ఇంకా తలకెక్కట్లేదు. ఇప్పుడు ఏదైనా క్రూరమృగం వస్తే, ఏ పామో కంటపడితే కనీసం పరుగు అయినా తీయలేదు. ఈ కాలుబాధ ఒకటి. తనసలు తండ్రిని చూస్తుందా? అనుమానమే. ఈ స్థితిలో తనుందని తెలిస్తే ఆయన గుండె బద్దలైపోదు. తండ్రి గుర్తురాగానే ఏడుపొచ్చేసింది. డాడీ అంటూ మోకాల మీద తలంచుకొని ఏడవసాగింది. గంటలు గడిచాయి. సౌరి కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచిపోయాయి. సౌరిలో ధైర్యం సాహసం పూర్తిగా కరిగిపోయాయి. మనసులోకి బేలతనం వచ్చేసింది. తన నిస్సహాయతం అర్థమైన కొద్దీ గుండెల్లో దిగులు పేర్కోసాగింది. తనకి ఇక్కడి నుండి అసలు విముక్తి దొరుకుతుందా, లేక ఈ అడవికే అర్పితమైపోతుందా? సౌరి మనసులో ఎప్పుడైతే దృఢత్వం గాంభీర్యం సడలిపోయాయో దిగులు భయం రాసాగాయి. ఇంత క్రితం అడవిలో సుమధురంగా అనిపించిన చప్పుళ్లే ఇప్పుడు భయపట్టసాగాయి. ఈ అడవి భయంకరమైన ప్రదేశంలా, ఆ చోటు తనని మింగడానికి వస్తున్న రాక్షసిలా అనిపిస్తుంది. గాలికి అడవి తీగ ఒకటి కదిలి వచ్చి వేగంగా సౌరి శరీరాన్ని తాకింది. సౌరి కెవ్వుమని అరిచింది. కొద్దిసేపైన తర్వాత గుండె ఎదురు తగ్గిన తర్వాత చూస్తే అది అడవి తీగ అని అర్థమైంది. చీకట్లు బాగా కమ్ముకొని వస్తున్నాయి. వెలుతురు తగ్గిపోయింది. రాత్రి అయిపోతే ఎలా? కాలేమో కదలనివ్వడం లేదు. సౌరికి పూర్తిగా మనసు వశం తప్పింది. గదిలో కిటికీ తలుపులు వేసేటప్పుడు పొరపాటుగా గోరికి కాస్త దెబ్బ తగిలితే తండ్రి ఎంత హడావిడి చేసేవాడు. ఇప్పుడు ఇంత పెద్ద దెబ్బ తగిలింది. వేళ్ళు చితికిపోయాయి. తను నడవలేని స్థితిలో ఉంది. అయినా ఎవ్వరూ లేరు. తను దిక్కుముక్కు లేని దానిలా ఈ అడవిలో. చిచి, తను అసలు ఈ ప్రయాణం ఎందుకు పెట్టుకుంది? ఏ శని తనని ఇలా బయలుదేరదీసింది? ఏదైనా క్రూరమృగం వస్తుందేమోననే భయం కంటే అదేదో వచ్చేసి చప్పున తనని తినేస్తే బాగుండు. ప్రాణం పోతే ఇక బాధ తెలీదు, భయం తెలీదు, ఒంటరితనం ప్రసక్తే లేదు. ఉన్నట్టుండి ఎక్కడో ఏదో శబ్దమైంది. సౌరి ఒళ్ళంతా చెవులు చేసుకుని ఆలకించింది. సందేహం లేదు, ఎవరో తనని పిలుస్తున్నారు. టీచర్, బాలామణి టీచర్, మార్గరెట్ టీచర్, పప్పి, శ్యామల, రవి, గౌరీ అంటూ పెద్దగా
నోటికి వచ్చిన పేర్లన్నీ పిలవసాగింది. కొద్దిసేపటికి కాస్త దగ్గరగా వినిపించింది సౌరీ అంటూ. ఆ గంతు ఎవరిదో సరిగ్గా తెలియట్లేదు. ఇక్కడున్నాను అరుస్తూ చెప్పింది. సౌరీ? మళ్ళీ వినిపించింది సౌరీ. సందేహం లేదు, ఆ గొంతు యశస్విదే. ఎప్పుడూ లేంది ఆ గొంతు వినగానే సౌరికి పట్టరాని సంతోషం కలిగింది. యశస్వి అరిచింది. సౌరీ, యశస్వి, సౌరీ! ఇక్కడున్నాను యశస్వి చెప్తుంటే గొంతులో ఏదో అడ్డపడ్డట్టే ఉంది. కొద్దిసేపటికి అతను వస్తూ కనిపించాడు.